శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. కుంభరాశి వారికి ఈ యొక్క నెల ఎలా ఉండబోతుందని నేను చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఈ రాశి వారికి తృతీయంలో వచ్చేటప్పటికి రవిగ్రహ సంచారం అనేది జరుగుతున్నది. అదేవిధంగా జన్మరాశిలోకి వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం జరుగుతున్నది. కొన్ని కష్టాలు అనేవి కూడా ఉంటాయి. కాకపోతే తృతీయంలో ఉన్నటువంటి రవి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు మొదటి 15 రోజులు ఇవ్వబోతున్నాడు అన్నమాట. అవి ఎటువంటి ఫలితాలు అంటే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే రవి తృతీయంలో ఉన్నప్పుడు మూల త్రికోణ స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవము, గుర్తింపు, పేరు, ప్రఖ్యాతులు అనేది ఉంటాయి అన్నమాట. 10 మందిలో మీ పేరు అనేది నానుడిగా ఉంటుంది. అది మీ మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఉన్నత అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. వారు మిమ్మల్ని స్తుతించడం అనేది జరుగుతుంది. అది మీ మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది అన్నమాట. అంటే 10 మంది నన్ను మెచ్చుకుంటున్నారు అనే ఆలోచన అనేది మీ మనసులో ఉంటుంది అన్నమాట. అది ఎంతో ఆనందాన్ని మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అది వృత్తిపరంగా కూడా ఉంటుంది. కాకపోతే మీకు వచ్చినటువంటి పేరుని నచ్చనిటువంటి వారు కూడా ఒక గ్రూప్ అనేది మీకు కార్యాలయంలో ఎదురవుతుంది అన్నమాట. వీరని ఎందుకు ఎక్కువగా పొగుడుతున్నారు, మనల్ని ఎందుకని ఎక్కువగా పొగడట్లేదు అనే ఒక ఆలోచన అనేది ఒక మీ మానసికంగా కూడా మిమ్మల్ని తొలిచేసేటువంటి ఒక పరిణామంగా ఉంటుంది అన్నమాట. ఆ విషయం కూడా మీకు తెలుస్తుంది. మీ వెనకాల ఉన్నటువంటి వారే మీకు గోతులు తవ్వుతున్నారనే విషయం తెలియటం అనేది ఇంకో ఎక్కువ బాధను కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. తెలియకపోతే అది పర్వాలేదు, కాకపోతే మీ వెనకాల ఉన్న వారే మేము గోతులు తవ్వుతున్నారనే విషయం తెలుస్తుంది. దానికి శని జన్మరాశిలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని తృతీయాన్ని రాజస్థానాన్ని చూస్తుంటాడు కాబట్టి కార్యాలయాల్లో ఒక ప్రతిబంధకాన్ని గురి చేస్తాడు అన్నమాట. ఈ ఉద్యోగాన్ని వదిలేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నేను ఇంట్లో ఉండి వేరే పని చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంటానేమో అని చెప్పి ఒకలాంటి పరిస్థితి ఈ యొక్క కుంభరాశి వారికి ఎదురవుతూ ఉంటుంది అన్నమాట. శని జన్మరాశిలో ఉన్నప్పుడు మానసిక బాధ అనేది వెంటాడుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఒకే విషయాన్ని మనల్ని చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా కూర్చున్నా సరే ఒక బాధ అనేది దుఃఖాన్ని కలిగించేటువంటి గ్రహం అన్నమాట. అది కుంభరాశి వారికి మూల త్రికోణ స్థానమైనా సరే అటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సంవత్సరాంతానికి రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం జన్మరాశిలోంచి ధనస్థానంలోకి మారబోతున్నాడు కాబట్టి కొంచెం తగ్గే విధంగా ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడితో కలిసి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, కోపాన్ని తగ్గించుకోవాలి. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు రవి ఎప్పుడైతే కలుస్తారో ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు స్వతహాగా అలా మాట్లాడరు, చాలా మంచివారు. కాకపోయినా సరే మీరు మాట్లాడేటప్పుడు ఒక మాట పుల్లినప్పుడు ఆ యొక్క మాట చేసేటువంటి కీడు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. సంఘాల గౌరవం, గుర్తింపు కోసం మీరు చేసేటువంటి ప్రేరు ఎంత మంచి పేరు వస్తుందో దాన్ని చెడగొట్టడానికి ఒక గ్రూప్ అనేది రెడీగానే ఉంటుంది. ఇందాక చెప్పినట్లుగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు ప్రతికూలమైనటువంటి మాటలు ఉంటాయి. అదేవిధంగా వచ్చేటప్పటికి స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే వాటి మీద సంతకాలు పెట్టండి. హామీ సంతకాలు ఎవరికి పెట్టద్దు. సమయం బాగాలేనప్పుడు ఎవరికి సంతకాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అప్పు ఎవరికి ఇవ్వద్దు. ఎందుకంటే ధనస్థానంలో కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు, రాహువు సరిగా లేడు. మీరు 10 రూపాయలు ఇచ్చారంటే ఆ 10 రూపాయల తర్వాత రోజు మీకు రూపాయి కూడా ఎవరు ఇవ్వరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ధనస్థానం బాగాలేనప్పుడు ఏమవుతుంది, కుటుంబంలో ఐక్యత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులే అందరూ, కాకపోతే మీ మాట మీద అందరూ ఎవరు నిలబడరు, ఎవరి పాటికి వారు ఉండేటట్టుగా ఉంటారు. మీరు అందరినీ దగ్గరికి తీసుకురావాలనుకుంటారు. ఎందుకంటే గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికి చతుర్థంలోకి వచ్చినప్పుడు తృతీయంలో ఉన్నటువంటి గురువు చతుర్థంలోకి వచ్చినప్పుడు కొంచెం బలవంతుడుగానే ఉంటాడు అన్నమాట. కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది గత సంవత్సరంతో పోలిస్తే మే 1వ తారీఖు నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా గృహం కొనుక్కోవాలి, ఆరోగ్యంలో స్థిరత్వం. గత సంవత్సరంలో ఎక్కువగా ఆరోగ్యం అనేది బాగా కష్టాలు అనేది ఎక్కువగా వచ్చాయి. మన తెలుగు సంవత్సరాదిగా క్రోధీనామ సంవత్సరంలో మే 1వ తారీఖు నుంచి కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొంచెం బెటర్ రిజల్ట్స్. శత్రు సంబంధితమైన విషయాల్లో కొంచెం విసులుబాటు రావటం అనేది మానసికంగా కూడా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. మే మంత్ అనేది కొంచెం శుభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవగలిగితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు, పేరు ప్రఖ్యాతలు సాధించగలుగుతారు.
మరి అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మొదటి 15 రోజుల్లో ఒక నిర్ణయానికి రావడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క నిర్ణయాన్ని ఏదంటే దీనికి ముందుగా కొనసాగించడమా ఈ యొక్క బిజినెస్ని, లేకుండా ఉంటే మూసేయటమా, లేకుండా ఉంటే దీని వేరే బ్రాంచెస్ ఓపెన్ చేయాలా అనే ఒక నిర్ణయానికి రావడం అనేది జరుగుతుంది. ఆ నిర్ణయానికి కట్టుబడి అందరూ ఉండాలి అని చెప్పి ఒక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకుంటారు. పార్ట్నర్షిప్ బిజినెస్లు అనేది రాశి వారికి అంతగా కలిసి రావు. భాగస్వామ్య బిజినెస్లు, అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం స్లో డౌన్గానే ఉంటుందన్నమాట. ఎక్కువగా ప్రయత్నిస్తే కానీ వివాహ ప్రయత్నాల్లో కూడా ముందుకు జరిగినటువంటి పరిస్థితి. భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది ఎక్కువగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉన్నట్లయితేనే ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంతే యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉండి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పరిస్థితి అన్నమాట. అదేవిధంగా మిగతా విషయాలను మనం గమనించినట్లయితే పిల్లల గురించి ప్రయత్నాల్లో ఎక్కువ టైం పట్టే విధంగా ఉంటుంది. గురువు వచ్చేటప్పటికి చతుర్థంలోకి పోయినప్పుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికి కొద్దిగా ఎక్కువగా ప్రయత్నం చేస్తే కానీ సానుకూలమైనటువంటి నిర్ణయంగా గోచరించట్లేదు. సంఘంలో గౌరవం గుర్తింపు పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీలు పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. రేపు రాబోతున్నటువంటి మే 15వ తారీఖు నుంచి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి యొక్క సంచారం చతుర్థంలోకి మారబోతున్నాడు. చతుర్థంలోకి మారినటువంటి రవి అదే కలవబోతున్నటువంటి శుక్రుడు బుధుడు ఇక రాశి వారికి వచ్చినప్పటికీ చతుర్గ్రహ యోగం జరగబోతుంది అన్నమాట చతుర్థంలో. ఆ యొక్క గ్రహ యోగం వచ్చేటప్పటికి ఎటువంటి ఫలితం ఇవ్వబోతుంది అంటే ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం. గృహం కొనుక్కోవాలి అనే మీ నిర్ణయం అనేది కరెక్టే, కాకపోతే ఎటువంటి గృహం కొనుక్కోవాలి అనేది అది ముందుకు జరగనటువంటి పరిస్థితి అనేది జాగ్రత్తగా తీసుకోవాలి. అనుకూలమైనటువంటి గృహం అనేది లాభిస్తుంది. ఇల్లు మార్పు, ఉద్యోగ మార్పు చేయాలి, ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ద్వితీయార్థంలో కొన్ని కష్టాలు, గ్యాస్ట్రైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వెంటాడే విధంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు అనేది కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. మానసిక ప్రశాంతత గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలి, మెడిటేషన్ చేయాలి. మరి విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా సివిల్స్ గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ద్వితీయార్థంలో గురుగ్రహ మంత్ర జపాన్ని ఎక్కువగా చేయాలన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారు, హోటల్ రంగంలో ఉన్నటువంటి వారు, మరియు అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కొంచెం అనుకూలత అనేది గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. మే 1వ తారీఖు ఈ యొక్క నెలలో కూడా ఏప్రిల్ నుంచి కన్నా మేలో కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ప్రథమార్థంలోనే ఎక్కువగా రిజల్ట్స్ అనేది ఉంటాయి, ద్వితీయార్థంలో తక్కువ ఉంటాయి. అంటే 15వ తారీఖు నుంచి కొంచెం తక్కువగా ఉంటాయి రిజల్ట్స్ అనేది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా గురుగ్రహ అనుకూలత కోసం విద్యార్థులు వచ్చేటప్పటికి, ఎందుకంటే వీళ్ళకి ఎవరైతే గ్రూప్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈశాన్యం వైపు దిక్కును కూర్చొని చదువుకున్నట్లయితే బాగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా వారు ఉన్నటువంటి ఇంట్లో గృహంలో వచ్చేటప్పటికి ఈశాన్యం వైపే వారి యొక్క బెడ్రూమ్ ఉండేటట్లుగా చూసుకొని అక్కడ చదువుకోవటం కానీ నిద్రించడం కానీ చేసినట్లయితే ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు కూడా ఈశాన్యం బాగా ఎక్కువగా ఉన్నటువంటి ఇంట్లో నివసించడం ఈ సంవత్సరం అంతా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎల్లో సాఫైర్ అనేది ధరించాలి. గోమేధికంతో పాటు పుష్యరాగాన్ని ధరించినట్లయితే బాగుంటుంది. గోమేధికం కూడా ధరించవచ్చు ఈ రాశి వారికి, ఎందుకంటే రాహు కూడా అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి, గురుగ్రహ అనుకూలత అనేది ఎక్కువ కాబట్టి పుష్యరాగాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు మీరు ఈ సంవత్సరం మొత్తం. లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. శని యొక్క బాధల నుంచి బయటకు రావడం కోసం, తల్లిగారి ఆరోగ్యంలో అనుకూలత కోసం, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యంలో అనుకూలత కోసం వీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.